అవును. మరి నీకు ఫాలోవర్స్ ఎక్కువున్నారు కదా! కొలాబరేషన్స్ అని, ప్రమోషన్స్ అని, ఇంకా నీకు ఆఫర్స్ కూడా ఎక్కువే అవును. వచ్చుంటాయి ఇప్పటి హ్మ్. వరకు. వెబ్ హ్మ్. సీరీస్, షార్ట్ ఫిల్మ్స్, అవును. హ్మ్. ఇంకా నువ్వు చాలా ఫోక్ సాంగ్స్ కూడా చేశావు. హ్మ్. మరి ఇప్పుడు ఎలా ఉంది నీ లైఫ్? ట్రాక్‌లో పడిందా? ఇంకా చాలా నువ్వు ట్రై హ్మ్. చేస్తున్నావా ఏంటి? అంటే ప్రస్తుతానికైతే ఒకప్పుడు బానే ఉన్నింది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా! ఇంకా తెలిసిందే. ఇంకా నాన్న ఆ టైంలో నాన్న బిజినెస్ మ్యాన్ ఫస్ట్. సో, ఆయన లాస్ అవ్వడం వల్ల కొంచెం అప్పులు అవి ఇవి ఉన్నాయి ఊర్లో. సో, అవి క్యూర్ చేసుకుంటూ, అవి తీర్చుకుంటూ ఇంకా వచ్చి ఒక సిటీలో ఉండడం అంటే పెద్ద టాస్కే. రెంట్స్ అన్నీ చూసుకోవాలి. సో, అలా నా హౌస్‌కి మొత్తం ఇంటికే మొత్తం అయిపోతుంది. సో, సేవింగ్స్ అనేది లేవు. ఉన్నప్పుడు నాన్నకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా అది మొత్తం అలా ఎళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, నీకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా! హ్మ్. హ్మ్. ఇది నీకు నీ లైఫ్‌కి ఫైనాన్షియల్‌గా ఎటువంటి ఉపయోగపడట్లేదా? పడింది. పడింది. బట్ ఇంకా స్టిల్ ఇంకా ఇంకా గ్రో గ్రో అవ్వాలి అవ్వాలి. అనుకుంటే. హ్మ్. ఓకే. అంటే నువ్వు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అసలు ఎందుకు మారాలనుకున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లమా? లేదంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ప్లస్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా. అంటే కోవిడ్ టైమ్‌లోనే కదా నేను మరలాంటప్పుడు బయటకొచ్చాను. బాగా చదువుకుంటే, జాబ్ చేసుకుంటే కూడా నువ్వు అప్పుడు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వచ్చు కదా! హాయిగా. అవునవును. స్టడీకి టైం పట్టిద్ది. ఇప్పుడు పే చేయాలి కదా! కాలేజెస్ ఫీస్ కానీ, ఇప్పుడు లాక్స్‌లో నేననుకున్నది నాకు స్టడీ అంతా సెట్ అవ్వలేదు. లేదు ఏదైనా చేస్తే లైక్ అందరూ నన్ను గుర్తుపట్టాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫేమ్ అంటే రావాలి. ఫేమ్ రావాలి మంచిగా. తక్కువ టైంలో ఎక్కువ పెద్దగా గ్రో అవ్వాలి అవ్వాలి అనేది నీ అని ఇంటెన్షన్. ఆ! అవును. ఓకే. హ్మ్. సో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నువ్వు అంటే ఇప్పుడు ఇండస్ట్రీయే అనుకో. హ్మ్. అంటే ఫ్యామిలీలో ఏం అబ్జెక్ట్ చేయలేదా మరి నీకు? అన్నీ చేశారు. ఉంటాయి. హ్మ్. బ్యాడ్ కామెంట్స్ వస్తుంది. వస్తుంటాయి. ట్రోలింగ్స్ హ్మ్. ఎక్కువవుతాయి. ఇప్పుడు హ్మ్. మనం చూస్తున్నాం ఆల్రెడీ జనరేషన్ అవును. మారింది. ఆ! ప్రతి ఒక్కళ్ళు అరే! ఈ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో ఉంది. అసలు హ్మ్. ఇండస్ట్రీలో ఉంది అనగానే హ్మ్. బ్యాడ్ అవును. ఇంప్రెషన్ పడుతుంది. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు నీకు? మమ్మీ, డ్యాడీ అసలు పట్టించుకోరు ఫస్ట్ థింగ్ అయితే. నాకు నచ్చిందేదో వాళ్ళు ఓకే అనేస్తారు. అండ్ ఎవరైనా చెప్తే మేము చూసుకుంటాంలే నీకెందుకు అని చెప్తారు మమ్మీ, డ్యాడీ ఇద్దరు అంతే. హ్మ్. సో, అలా ఇంకా రిలేటివ్స్ కామెంట్స్ అంటే ఇంకా నార్మలే అన్నారు. ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యి లైక్ వాళ్ళేంటంటే వాళ్ళు చూడంది చాలా ఉంటుంది. లైక్ మనం ఇక్కడొచ్చి చేసేది వర్క్ వేరే. వాళ్ళ థింకింగ్ లైక్ మనం లైక్ సోషల్ మీడియాలోనే అనుకోవచ్చు ఆర్ ఎల్స్ మూవీస్‌లో కూడా బ్యాడ్‌గా చూపిచ్చేస్తారు ఒక వర్క్ అనంగానే. ఇప్పుడు బయటికెళ్ళి ఒక అమ్మాయి చేస్తుంది, ఒక వీడియోస్ చేస్తుంది, సాంగ్స్ చేస్తుందంటే మిడ్‌నైట్ టైమింగ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో, అవన్నీ చూసి కాలిక్యులేట్ చేసి జనాలు ఏదేదో అనేస్తుంటారు. కానీ మనం మన వర్క్ కోసం ఎళ్తున్నాము అనేది ఎవరు పట్టించుకోరు. సో, అలాంటప్పుడు మనం లైట్ తీసుకోవడమే బెటర్. అది మనం తీసుకున్నామనుకో ఇంక అంతే ఇక్కడే ఆగిపోతాం. మనం గ్రో అవ్వం.